సరే, సైన్స్ సంగతి పక్కన పెడితే ఈ నమ్మకాల వెనుక అసలు ఈ ఆలయ చరిత్ర వెనుకున్న కథలేంటో ఒకసారి చూద్దాం. ఈ కథలకు ఒక చారిత్రక ఆధారం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టింది మరెవరో కాదు, 15వ శతాబ్దంలో గొప్ప విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు. ఈ ఆలయం ఎలా వెలసింది అనేదానిపై 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే దాని కాలిగోరు విరిగిందట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసంలా ఉంది కాబట్టి తానే ఇక్కడ కొలువుంటానని చెప్పారట. ఇక రెండో కథ ప్రకారం చిట్టెప్ప అనే భక్తుడికి శివుడు పులి రూపంలో దర్శనమిచ్చాడు. ఆ ఆనందంలో ఆ భక్తుడు నేగంటి శివుని నేగంటి అని గట్టిగా అరిచాడట. అదే కాలక్రమేణా యాగంటిగా మారిందని అంటారు.